హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. స్ట్రైట్ టు ద పాయింట్. నిన్న రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి పెద్ది ఫస్ట్ లుక్ చూసి ఇది పుష్ప లుక్ కి కాపీగా ఉంది, పుష్ప లుక్ ని కాపీ కొట్టారు అనేటువంటి కామెంట్స్ కొంతవరకు వినిపించాయి. అది చాలా వరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్ చేయడం జరిగింది. రంగస్థలం అనేటువంటి సినిమా లేకపోతే పుష్ప అనే సినిమా పుట్టేదే కాదు. రంగస్థలం అనేటువంటి సినిమాని రామ్ చరణ్ ఒప్పుకోకపోతే అల్లు అర్జున్ గారి కెరియర్ లో పుష్ప అనేటువంటి సినిమా వచ్చి ఉండేది కూడా కాదేమో. ఎందుకంటే అప్పటి వరకు సుకుమార్ గారు క్లాస్ సినిమాలు అన్ని తీసుకుంటూ వచ్చారు. మీరు ఫస్ట్ నుంచి చూసుకోండి. సుకుమార్ గారి కెరియర్ లో ఒక మట్టి కథ, ఒక మట్టి మనిషి తాలూకు కథ, మట్టి మనుషుల తాలూకు కథ, ఒక రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ లో అప్పటి వరకు సుకుమార్ గారి మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, అరే నాకు ఇంకా హిట్ అనేది ఒక పారామీటర్ నా కెరీర్లో లేదేమో, అంటే నా గ్రాఫ్ ఇలా 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 అంటే ఫస్ట్ ఆర్య తీసిన దగ్గర నుంచి రంగస్థలం వరకు కూడా, రంగస్థలం ముందు వరకు కూడా సుకుమార్ గారికి సరైనటువంటి హిట్ లేదు. ఇండస్ట్రీ హిట్ లేదు. అసలు సుకుమార్ గారికి ఇండస్ట్రీ హిట్ లేదు. ఫస్ట్ ఆర్య కూడా ఇండస్ట్రీ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అంతే. సుకుమార్ గారి కెరియర్ లో ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా ఏదైనా ఉంది అని అంటే అది రంగస్థలం. అది రామ్ చరణ్ గారు ఒప్పుకుంటే ఆ పీరియడ్ లో సుకుమార్ గారు ఆ పీరియడ్ లో ఎలా ఉన్నారంటే, ఆయన మైండ్ సెట్ ఎలా ఉందంటే రంగస్థలం ముందు, అరే నా కెరీర్ లో ఇంకా నేను హిట్లు చూడనేమో అనేటువంటి మైండ్ సెట్. మీరు చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి, చూసుకోండి సుకుమార్ గారు రంగస్థలం ముందు వరకు. టీవీ9 ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు ఆయన చెప్తారు, నేను పల్లెటూరు నుంచి వచ్చాను, ఎక్కడో లండన్ లో సినిమాలు చేస్తాను, నన్ను నేను వెతుక్కునేటువంటి ప్రయత్నమే ఈ రంగస్థలం అనేటువంటి సినిమా అని చెప్పేసి అన్నారు. చాలా గట్స్ కావాలి ఇటువంటి రోల్ ఒప్పుకోవడానికి అని చెప్పేసి కూడా చెప్పారు. రంగస్థలం థ్యాంక్స్ మీట్ లో, యూట్యూబ్ లో ఉంటాయి, సెర్చ్ చేసుకోండి. రంగస్థలం థ్యాంక్స్ మీట్ లో సుకుమార్ గారు ఏం చెప్పారంటే, చిట్టుబాబు లాంటి పాత్ర ఒప్పుకోవడమే చాలా దారుణమైన విషయం, చాలా దారుణం. స్టార్ హీరో ఇటువంటి పాత్ర ఒప్పుకోరు, ఎందుకంటే అది మన స్క్రీన్ మీద చూసేటప్పటికి అరే సినిమానే కదా, పాత్రనే కదా, పోషించేయచ్చు, ఎవరైనా చేయొచ్చులే అంటే సినిమా బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి చాలా మంది ఇలా మాట్లాడతారు. కాకపోతే ఒక స్టార్ హీరో, నీకు చెవుడు ఉంది, నీకు వినిపించదు, ఒక పంచాయతీ లాంటి సీన్ లో కుమార్ బాబు మాట్లాడుతూ ఉంటే నువ్వు పక్కన నించోవాలి, పక్కన కూర్చొని నవ్వాలి అని చెప్పేసి అంటే ఏ స్టార్ హీరో ఒప్పుకోడు. ఎందుకంటే పక్కన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ వెళ్ళిపోతుంది, నాకు ఇంపార్టెన్స్ లేదు అని చెప్పేసి ఆ ఈగో ఉంటుంది. కానీ రామ్ చరణ్ గారికి కథ ఇంపార్టెంట్, పాత్రలు ఇంపార్టెంట్, అదొక్కటే ఇంపార్టెంట్. కాబట్టి రంగస్థలం సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని ఏం ఆలోచించాల. ఆ టైంలో ఈ సినిమా చాలా బాగుంది, ఇది ఖచ్చితంగా మనం చేద్దాం, చాలా కొత్తగా ఉంటుంది. ఇదంతా నా మాటలు కాదు, రంగస్థలానికి ముందు తర్వాత సుకుమార్ గారు చెప్పినటువంటి మాటలు. చాలా గట్సీ నిర్ణయం తీసుకున్నారు. రంగస్థలానికి ముందు నాన్నకి ప్రేమతో అబౌవ్ యావరేజ్ సినిమా. దానికి ముందు వన్ నైన్ ఒకనే డిజాస్టర్ మూవీ. అది వన్ నైన్ ఒకనే క్లాసిక్, ఎవడు కాదంటలేదు, మంచి మూవీ. కాకపోతే అప్పట్లో డిజాస్టర్ సినిమా అది. దాని తర్వాత నాన్నకి ప్రేమతో ఒక యావరేజ్ మూవీ అది. దాని తర్వాత వచ్చినటువంటి సినిమా రంగస్థలం. సుకుమార్ గారికి కూడా నేను ఒక సినిమా, ఒక మాస్ సినిమా ఒక రామ్ చరణ్ తో తీస్తే ఇంత బ్లాక్ బస్టర్ కొడతా అని చెప్పి నిరూపించినటువంటి సినిమా అది. దాని తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది సుకుమార్ గారికి, నేను వెళ్ళే దారి ఏదైతే ఉందో అది కరెక్ట్, సో ఈ కైండ్ ఆఫ్ జానర్ లో సినిమా తీయాలి. దాని తర్వాత పుట్టింది పుష్ప. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మగధీర తీసిన తర్వాత అల్లు అర్జున్ గారు బద్రీనాథ్ తీశారు. మగధీర ఇండస్ట్రీ హిట్ అయింది, బద్రీనాథ్ అవ్వలేదుగా. మరి అప్పుడు కంపారిజన్ చేస్తారు కదా మరి ఫ్యాన్స్ అందరు కూడా. సో అట్లా అంటే సోషల్ మీడియాలో ఏదైతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కొంతమంది అభిమానులు, అందరు కాదు, కొంతమంది రెగ్యులర్ గా ట్రాల్ చేసే బ్యాచ్ ఉంటుంది కదా. సో ఆ బ్యాచ్ ఏంటంటే ఆ కాసేపు కొంచెం ఆనందపడతా ఉంటారు, జస్ట్ లుక్ చూసి డిసైడ్ చేస్తూ ఉంటారు, అసలు సంబంధమే లేదు. మరి చిట్టుబాబుకి పుష్పకి కంపేర్ చేయొచ్చు కదా. అయితే చిట్టుబాబు లుక్ చూసి పుష్ప తీశారు అని చెప్పేసి అనొచ్చు కదా. జస్ట్ లుక్ చూసేసి ఇది అలా ఉంది అంటే పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి, కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, క్యారెక్టరేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రేపు పెద్ద గ్లిమ్స్ వచ్చిన తర్వాత, ఒక చిన్న వీడియో కంటెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కాస్త ట్రాల్స్ కూడా ఆపేస్తారు. ఇంకా ట్రాల్ చేయడానికి ఏమీ ఉండదు. రామ్ చరణ్ లాంటి హీరో మాస్ అవతారంలో సినిమా తీస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో గతంలో మనం చాలా సినిమాలు చూసేసాం. సో ఇప్పుడు దిగాడు పెద్దితో
ఏమేమి రికార్డ్స్ లేస్తాయో, ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తారో, జస్ట్ ఉగాదికి గ్లిమ్స్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి ఆ గ్లిమ్స్ వచ్చిందంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి అందరికీ కూడా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమనుకుంటున్నారు? సోషల్ మీడియాలో రకరకాలుగా పుష్పతో కంపేర్ చేసుకుంటున్నారు కదా, సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.